అమృత్సర్ పై మిసైల్స్ తో దాడికి యత్నించింది పాకిస్తాన్. అనుక్షణం అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు మిసైల్స్ ను గాల్లోనే ధ్వంసం చేశారు. యాంటీ మిసైల్స్ ద్వారా మిసైల్స్ ను అడ్డుకున్నారు. పేలిపోయిన శకలాలు అమృత్సర్ ప్రాంతాల్లో పడిపోయాయి. రైట్ గా పాక్ తన వక్ర బుద్ధి మార్చుకోలేదు. అమృత్సర్ పై మిసైల్స్ తో దాడికి యత్నించింది పాకిస్తాన్. అనుక్షణం అప్రమత్తంగా ఉన్న మన భద్రతా దళాలు మిసైల్స్ ను గాల్లోనే ధ్వంసం చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామిని అడిగి తెలుసుకుందాం. స్వామి, భారత్ పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలపైన ఆపరేషన్ సింధు పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేయడంతో కూడా పాకిస్తాన్ నిన్న ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొన్నది. ఉగ్రవాదులకు వారు సపోర్ట్ గా ఉంటున్న విషయం ప్రపంచవ్యాప్తంగా తేటతెల్లమైంది. మరోవైపు ఏ క్షణమైనా సరే పాకిస్తాన్ కూడా రిట్రీట్ చేస్తుందని చెప్పేసి కూడా భారత భద్రతలను కూడా పూర్తి స్థాయిగా అప్రమత్తంగా ఉన్నాయి. అందులో ఒకవైపు పాకిస్తాన్ కు అతి చేరువగా ఉండేటువంటి అమృత్సర్ పట్టణం పైన మిజైల్ తో దాడి చేయడం కోసం ప్రయత్నించినట్టు తెలుస్తుంది. దీంతో యాంటీ మిజైల్స్ తోటి వెంటనే దాన్ని గాల్లోనే భారత భద్రతా దళాలు దాన్ని కూల్చివేసినట్టు తెలుస్తుంది. దానికి అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో ఆ మిజైల్ పడిపోయినట్టుగా కూడా ఇప్పటికే గుర్తించారు. మొత్తానికైతే పాకిస్తాన్ ఒకవైపు ఆ పూంచ్ సెక్టార్ లో అమాయక సివిలియన్స్ పైన ఒకవైపు కాల్పులు పాల్పడుతూ పదుల సంఖ్యలో జనాన్ని ఒకవైపు పొట్టన పెట్టుకుంటుంది. మరోవైపు గురుద్వారాలు, పాఠశాలలు, సివిలియన్స్ పైన కాల్పులు చేస్తూ షెల్లింగ్ కు పాల్పడుతుంది. మరోవైపు గత 7-8 రోజులుగా వరుసగా ఒకవైపు ఎల్ఓసి వెంబడి పెద్ద ఎత్తున కూడా కాల్పులకు తెగబడుతూ భారత్ ను కవింపు చర్యలకు పాల్పడుతుంది. భారత్ ఆ పహల్గామ్ ఘటన తర్వాత ఒకవైపు అక్కడ జరిగినటువంటి టూరిస్టుల మరణం తర్వాత ఏ క్షణమైనా సరే తన పైన ప్రతీకార దాడులు చేస్తుందని చెప్పేసి భావించినటువంటి పాకిస్తాన్ అందుకు అప్రమత్తమైంది. మరోవైపు భారత్ మాత్రం ఎక్కడ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి సివిలియన్స్ ని కానీ అక్కడ ఉన్నటువంటి ఒకవైపు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి సంబంధించిన స్థావరాలపైన ఎక్కడ కూడా దాడులు చేయకుండా కేవలం స్పెసిఫై ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో నిన్న చనిపోయినట్టు ఉగ్రవాదులకు సంబంధించిన అంత్యక్రియలు పాక్ ఆర్మీ అధికారులు, పోలీసులు, అక్కడ భద్రతా దళాలన్నీ కూడా అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించడం పట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా పాకిస్తాన్ ఉగ్రవాదానికి పాత్ర నిలుస్తుందో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమృత్సర్ పైన దాడికి పాల్పడి ఒకవైపు మిజైల్ ప్రయోగించింది. అతనికి సంబంధించిన మిజైల్ ని గాలిలోనే భారత భద్రతా దళాలు పేల్చివేశాయి. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.